నేనైతే ఈ ఇయర్ ఇలాగా ఐస్ శివలింగాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో ఇలాగా ఆ శివయ్యకి అభిషేకం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆ శివయ్యకి మేము విభూది, గంధం, పసుపు, కుంకుమలతో అభిషేకం చేసుకున్నాము. మా పాప కూడా చాలా చక్కగా అభిషేకం చేసింది. ఆ తర్వాత అయితే పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్నాము. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి ఇలాగా ఈ పంచామృతాలతో మేమైతే స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. ఆ తర్వాత ఆ అభిషేకం చేసిన ఆ పంచామృతాన్ని మేము తీర్థంగా స్వీకరించాము. చాలా బాగుంది. మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత అయితే నైట్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నేనైతే ఇలాగ లాస్ట్ ఇయర్ కూడా ఐస్ శివలింగాన్ని చేశాను. ఈసారి ఇంకా బాగా కుదిరారు స్వామివారు. ఇంకా టెంపుల్కి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకుని చాలా ప్రశాంతంగా అయితే గడిచింది. ఇంకా టెంపుల్ బయట ఆవు ఉంటే ఇంకా మా పాప ఇలాగా ఆ ఆవుని చక్కగా భయం లేకుండా పట్టుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా మేము కూడా వచ్చి చిన్నగా క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.